UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు బాగానే వ్యవహారకర్త కూడా లౌక్యం లేకపోవడం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త. అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. అవన్నీ ఉపయోగం లేదన్న. దాన్ని డామినేట్ చేస్తుంది డబ్బు. ఇవ్వాలి మీ దగ్గర డబ్బు లేదండి. డబ్బున్నా కానీ డబ్బు అంటే ఇట్లా నేను 1000 కోట్లు నా దగ్గర లేవు. 1000 కోట్లు. ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే 200 కోట్లు కావాలి. రాజకీయం డబ్బుతో అయిపోయింది, ముడిపోయిపోయింది. ఇలా పెరిగిపోయింది రాజకీయం. ఇంతకుముందు రాజకీయాలు కాదు. ఒక చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు కాదు. అదే మీరు ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 30 ఏళ్ళుగా పనిచేస్తున్న అతను తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చారు. ఆ రాజకీయం లేదు ఇప్పుడు. ఆ రాజకీయం ఎక్కడ ఉంది ఇప్పుడు? నిజం చెప్పండి. ఇప్పుడు లేదు. ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలో లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అంటే వాళ్ళని మనం తప్పుగా అనకూడదు. పార్టీ నడపాలంటే అది అవసరం. ఎగ్జాక్ట్లీ. అంటే ఎలక్షన్ అన్నది నేను కార్యకర్తలందరికీ చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పద్దాలు ఇవ్వడం ఇష్టం లేదు చెప్తున్నా. కార్యకర్త వాడిచ్చే 500 కోసం, 1000 కోసం, దానికోసం కాదు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరూ నాయకులు అవ్వాలి. నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన కార్యకర్త నేను. చాలా గ్రేట్, చాలా గ్రేట్. అంతే కదా పాపం. ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి? పాపం ఇలా విలేజెస్ ఉన్నారన్న. చాలా మంది చూస్తా. మా బూర్గుల షాద్నగర్ మా ఊరు చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకోరు. ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు, ఆస్తి తగాదు ఉండదు, కమ్యూనిటీ తగాదు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ టీఆర్ఎస్ వాడురా అన్నట్టు చూస్తాడు. ఏంటో వీడు కాంగ్రెస్ వాడని చూస్తాడు. ఇక్కడ పగల బాగానే ఉంటారు, నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అన్న నువ్వు ఈ వ్యాపారం చేయి, నేను ఈ వ్యాపారం చేస్తుంటాను. అది ఎంత ద్రోహం అండి అది. చాలా చాలా. అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం? అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి. రైవల్ పార్టీస్ అనుకున్నవే. నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాల దెబ్బతీసి, నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాళ్ళని గెలిపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడికో ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకో పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు ఎట్లా ఉంటుందండి? అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి. అంత దూరం రాణించుకోకూడదు మనం. అంతేగా, అంత దూరం రాణించుకోకూడదు. ఇప్పుడు అవతలాడు ఎందుకు బలపడ్డాడు? వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు. నువ్వు ఎందుకు వీక్ అయ్యావు? గత 10 ఏళ్ళ నువ్వు అధికారం లేవు, నీవంతా పోరాటం జరిపోయింది. పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న? పోరాడేవాడి దగ్గర ఉంటాయి. నిజం చెప్పు, 100% ఎట్లుంటాయి అన్న? వాడు బదులు లేచిన కానించి పోరాడాలి. ధర్నాకి వెళ్ళాలి, పార్టీని అదిగా పడాలి, రైలు రోకో చేయాలి, బస్సు రోకో చేయాలి. వాడు గౌగా తెల్ల బట్టలు ఇస్త్రీ చేసుకొని నీట్గా చేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే జెండా కప్పుకొని అరిచేవాడి దగ్గర డబ్బు ఎక్కడ వస్తాయి? న్యాయం కదా, ధర్మం. ఏదైనా ధర్మం మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి. నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే మోస్తారులే ఏంటి అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అస్సలు లేదు. నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు. నా బ్లడ్లోనే ఉండదు అసంతృప్తి. నాకేం అసంతృప్తి అన్న? నాకేమన్నా కావాలంటే లాక్కొచ్చుకుంటా పోయి. నేను సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ గణేష్ గారు. అసంతృప్తి అన్నది మీకేదో కావాలి, నాకు అస్సలు మీకు దొరకట్లేదన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను. నేను కార్యకర్తలందరికీ న్యాయం చేయండి నాయన. గత జరగట్లేదా? అరే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసుకు వచ్చి చెప్తున్నా. జరిగితే హ్యాపీ, జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేష్. లబ్ధి పొందకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. అవును. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈజ్ లైఫ్ అనేది తెలిసింది. అవును. చంద్రబాబు కంటే గొప్ప పొలిటీషియన్ ఇండియాలో ఎవరు ఉన్నాడా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు లేరు. అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్. నిజం చెప్పన్నా. ఇండియాలో మొత్తం 40 ఏళ్ల రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనకడో. 72-73 ఏళ్ళలో జైల్లో వేసిన తొనకలా బయటకు వచ్చాడు బాంచేత్. జైల్లోంచి నేను ఎట్లా వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. టీవీలో షూ వేసుకొని అమ్మ సింహంలా బయటకు వచ్చాడు. ఆ లోపల ఏ క్షణం చంపేస్తారని భయంతో కూడా. అవును. అంతకంటే గొప్ప పాసిబిలిటీ ఏం జరగడానికి ఎవరైనా ఉన్నారా? ఊరికి అడుగుతున్నా. మళ్ళీ నువ్వు ఆ గణేష్ మీ సామాజిక వర్గం
నీకు అని అట్లా అనుకోకు. అలా ఎందుకు అనుకుంటారు? చెప్తున్నా. స్వామి చెప్పినట్టు మీ సామాజిక వర్గం వాళ్ళు ఒకళ్ళు ఓటేసారు. బాగా చెప్పావు. అందుకని నాకు ఆ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా. ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి, పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి. అసలు వేరే లెవెల్, నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని. అవును. బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు, చంద్రబాబు గారు కాదు, లోకేష్ కూడా అంటున్నారు. ఏదో ఒకటి వాళ్ళ టీమేగా, మొత్తం టీం. ఇందాక అన్నట్టుగా పేరు చంద్రబాబు నాయుడు గారిదే కదా, వాళ్ళు మంచి సలహా మంచి ఫట 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 చైర్మన్ వేసేసుకున్నాడు. ఫట 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 మన ఆఫీసులు అందరం మర్చిచాడు. ఫట 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 గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి చూపే వాళ్ళందరినీ విక్టిమ్ చేసి పారేశాడు. అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి విక్టిమ్ చేశాడు. అవును, విక్టిమ్ చేశారు. అంటే వణుకు అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి. బాబు, మనం ధర్మంతో నడవాలి, మన ఆఫీసులో మన పని మనం చేయాలి, తప్పు చేయకూడదు, ఒకటి చెప్తే వినకూడదు అని చేశాడు. మేము ఎక్కడ చేస్తున్నాం? మేము చేస్తున్నాం ఇక్కడ లేదు. గత ప్రభుత్వం చేసిన వాళ్ళ ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాంగా. అన్న, నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు. మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక 1 year దాదాపు 13 ఏళ్ళు పనిచేశాడు నా దగ్గర. నేను ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు, ఎక్కడ జాబ్ చేసుకోండి, మన సినిమా చేయట్లేదు కదా. పాపం ఆయన చాలా మంచోడు, బాగా చదువుకున్నాడు. చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. పేరెందుకులే, జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం వేయను, ఆయనతో ఏం చేయను. ఫోన్ చేసి సార్ ఇమ్మీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా. సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ ఆ పని చూడండి అని చెప్తా. శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానాది ఉంది కదా, అదేమైందో చెక్ చేయండి అని చెప్తా. అన్ని పనులు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నా దగ్గర 13 ఏళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా. ప్రేమ ఉంటుంది, 100% ఉంటుంది. ఆ టైంలో మీరు చూపించిన ఆదరణ ఉంటుంది కదా. అవుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అంతేగా. ఆఫీసర్లు ఉన్నారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు. ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు, ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పలానా పండ్ల గణేష్ని పంపిస్తున్నా, కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే, నువ్వు చేస్తావు చేయవన్నా? చేస్తారు. అది రాకూడదు అంట నేను. అది ఎట్లా జరుగుద్ది? మరి దానిలోని మీరు అది ఎట్లా జరుగుద్ది? జరగకూడదు. మాకు జరగాలి, కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జరగాలి. ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలని కోరుకుంటాను నేను. అవును, 10 ఏళ్ళు పోరాటం చేశారు మీరు. మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది. ఆఫీసులు తప్పే ఉంది సార్. నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవిని ఉంచకూడదు. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రక్షాళన ఉండాలి, ఉండకూడదు. ఎందుకు? వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక ఆయన. పొరపాటు ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా? ఎలా అయిపోద్ది? రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతేనే రాష్ట్రం ఆగలే. ఆంధ్ర తెలంగాణ విడిపోద్ది అనుకున్నారా? విడిపోతే 2 రాష్ట్రాలు ఎవడు పోనాడు చేసుకోవట్లే. రేపు ఇంకో 5 ముక్కలైనా ఎవడు చేయడు. ఎందుకు మరి? కేసీఆర్ పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టక తప్పదు. ధర్మవుతున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు నువ్వు బతకటం అనేది ఎట్లా బతుతావు నువ్వు? ఇప్పుడు ఒకటి ఉన్నావు అన్న, నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు, జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్గా ఉంటావు, ఇంకో దగ్గర ఆఫీస్లో పనిచేస్తావు. కానీ నేను జర్నలిస్ట్గా మానేశాను కాబట్టి బతకను ఆత్మహత్య చేసుకుంటావు. ఎవరు చేసుకుంటావు? గుర్తుపెట్టు. ఒక్క రోజు బాధపడతావు, 2 రోజులు పని చేసుకుంటావు. అవును, ఒక్క రోజు కూడా బాధపడు, ఇంకో పని చేసుకుంటా. అంతేగాని నేను అంటున్నది అది. మరి ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు? దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదండి? చేస్తారేమో పెద్దలు, ఇప్పుడిప్పుడే బయటకు చేస్తారేమో, మరి అది నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపురం చేయమని ఇచ్చారు. 10 ఏళ్ళు దగాపడ్డ ఈ రాష్ట్రాన్ని అన్ని అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు. బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది. మన కాపురం సరిగ్గా చేయలేదు అనుకో మన పెళ్ళాం మన వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అధికారం కూడా అంతే అన్న, అంతేగా. దివ్యధర పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది? మనం బాగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, చేయలేదనుకో 5 ఏళ్ళకి పంపించేస్తారు. 5 ఏళ్ళ వరకు ఆగుతుందంటారా? 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. అంతేనా? అంటే మధ్య వినిపించే మాటలు మిడ్ టర్మ్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి ఏంటన్నా వచ్చేది? 5 సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు, 5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మాకు ఓటేస్తారు, బాగా చెబితే ఓడిపోతాం. అది ఈ దిశగా నడుస్తున్నాయా? పావులు కదులుతున్నాయా? పావులు అంటే బాగా జరుగుతుంది. ఒక నిర్ణయం చాలన్నా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి, ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి రాజమండ్రి ఒకే నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి రావటం, ఎలక్షన్ అయిపోయింది. క్లోజ్. ఆ రోజు గెలిచారు. ఆ రోజు నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ అనేవాడు ల్యాండ్ అవ్వటము,
అయిపోయింది. చంద్రబాబు గారు చేయబట్టుకోవటం, ఇద్దరు నాటి రావడం, ఆ రోజు ఎలక్షన్ అయిపోయిందని చెప్పి నేనే చెప్పాను. కరెక్ట్ నాకు గుర్తు. వాస్తవం ఏదైనా అంతే. నేను హర్యానా ఉంది, లక్షల మంది కాంగ్రెస్ వస్తుంది అన్నారు, నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తుంది, ఓడిపోలా. మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ అవ్వదుగా మీకు? హైడ్రా మంచి పని అన్న, ఒకటి గుర్తుపెట్టుకున్నా, హైడ్రా చాలా మంచి పని చెప్పమంటావా? ఇప్పుడు అంటే చెరువులు నేను హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు, ఉస్మాన్ సాగర్ గండిపేటలు అన్ని పక్కన ఇల్లు కట్టారు. అవును. నేను ఒకటే అడుగుతా, నువ్వు హైడ్రా మంచిదో కాదో నువ్వు చెప్పు. ఈ చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి, ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు, నువ్వు తాగుతావా? నిజంగా నువ్వు తాగుతావా? అది తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు. పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి, పక్కాడు వాడు ఉచ్చబోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే హైడ్రా చెడ్డది. చెడ్డది దీని అమ్మ హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి గాలి ఇవ్వాలి. బెంగళూరు లాగా వర్షం వస్తే మునిగిపోకూడదు, ఢిల్లీ లాగా కాలుష్యం కాకూడదు, బాంబే లాగా గజిబిజి కాకూడదు, మెడ్రాస్ లాగా వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు, మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండొచ్చు, కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం. నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర, ముసీర్ నిద్ర, ఇంకో బుధర అనొచ్చు, కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా. ఏమంటే ఇప్పుడు కొట్టేశాడు, నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా? చాలామంది కొట్టేసుకున్నా తప్పున్నాళ్ళే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకు బాధ అనిపిస్తుంది. ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి, చాలా మంచివాడండి వీడు, బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా. అవును. మళ్ళీ కారు ఎక్కగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని, ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే ఇల్లు వచ్చామండి, ఇంకేంటి కబుర్లో, నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగానే అయిపోయాయి. ఇంటికి వెళ్ళి స్నానం చేసామా, గౌగా షేవింగ్ చేసుకున్నామా, టిఫిన్ చేసామా, మన పనిలో పడిపోయాం. మళ్ళీ 15 రోజు వీలైతే వస్తాం, లేకపోతే రాహం. మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలుస్తే మనం చచ్చిపోయేటాకి చూడరాడు మనకి, మన పనులు అదే. అందుకని జీవితం అనేది. ఇప్పుడు ఇంకొక మాట గణేష్ గారు, చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి. నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా, నా కొడుకు దొంగ అని నేను అనలేను, నా కొడుకు తప్పు చేసినా నేను అన్నాను. నా మనసులో ఉండే పర్సనల్గా అక్క నువ్వు అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా కానీ నేను అనలేదు. కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను, అంతేగాని నేను విపరీతంగా ఎదురు తిరిగి మాట్లాడింది. అంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్, మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు. మనం 30-35 ఏళ్ళగా నేను అడిగిన పర్సనల్ కలిసినప్పుడు చెప్తా అక్క అట్లా అనమాకలేక అని చెప్తా. పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి, నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి, మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నదే నాకు అర్థం కానిది. ఇదేం ప్రశ్న కాదు, నా సందేహం. నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనన్నా, ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది, ఆవిడ అక్క అనుకుని ఉంటే బాగుండేది. పొరపాటు అన్న మనుషులు నాకు పొరపాట్లు చేస్తారన్నా. అదే కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది. నేను ఆ తర్వాత దాని మీద వీడియో కూడా చెప్పాను, చాలా పొరపాటు అది. ఎందుకంటే అయిపోయింది, చిన్న కోర్టులో ఉంది వ్యవహారం, మనకి ఎందుకు లేనా. అవునా, కోర్టుకు వెళ్ళారు కదా, అవును చూసుకుంటారు అది. ముఖ్యమైన విషయం, మీరు అసలు సినిమా నిర్మాణం అన్న దానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా, అనుకోకుండా దూరం జరిగింది. అదే మరి నా గమ్యం, నాదంతా సినిమానే. తప్పకుండా సినిమాలు తీస్తా, తప్పకుండా ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్లు ఇస్తా, అందులో డౌటే లేదు. అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఈ మంచి సినిమా తీస్తే అన్న ఎంట్రీ ఎట్లా ఉండాలంటే, ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండకూడదు, అట్లా ఉండాలి, అట్లా తీయాలి. ఏదో సినిమా తీయటం ఎంతసేపన్నా రోజు 10 క్లాపులు కొట్టచ్చు. కరెక్ట్. బట్ చిరంజీవి గారితో మీరేమి ప్లానింగ్ అవకాశం లేదా? మీరు అడిగారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అని అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా, వాళ్ళు అనుకోవాలిగా.
అట్లా అదేముంది కానీ చిరంజీవి గారు ప్రజలు తెలుగు జాతికి సన్నిహితులు. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాను రియాక్ట్ అయ్యే మహోన్నత వ్యక్తి మెగాస్టార్ దానిలో డౌటే ఉంది. జర్నలిస్టులు కానీ కాదు జర్నలిస్టులు కానీ ఒక ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ అందుకని దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు, ఆ స్టేటస్ ఇచ్చాడు. మంచిత నడుస్తుంటే నేను అంటా కదా, ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రా నాయన, లిమిటెడ్ పీస్. అది భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లో కొన్ని, అందులో ఆయన చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్. చిరంజీవి పుట్టాడు, ఆయనతో పాటు వచ్చిన సమకాలీకులు అందరూ, ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఎట్లున్నారు, ఆయన ఎట్లున్నాడు. నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ కంటెంట్ మీద నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి, నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి. చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తాలూకు ఒపీనియన్ నేను చెప్పండి. రావడం అది ఆయనకు మన భారతరత్న గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది అన్న. ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు అంటే ఇవ్వాలి. ఏంది సార్, ఎక్కడ మనిషి ఆయన, ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వచ్చాడు, ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి, ఒక వ్యవహారం. మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కాదు, ఒకటి కాదు, ఒక క్యారెక్టర్ ఏంటి, ఒక అచీవర్, ఒక మనిషి, ఒక మానవత్వం, ఒక మంచితనం, ఒకడిని సమాజ సేవ అని పక్కన పెట్టన్నా. చాలా మంది అన్ని చేయటం కాదు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన డెఫినెట్గా వస్తుంది. అంటే బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ అని అదొకటి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వాడిగా జరుగుతున్నాయి. అర్హత ఉంది, వస్తుంది 100%. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా. 200% వస్తున్నా. 200% మెగాస్టార్ భారతరత్న వస్తుంది, తీసుకో. అవును, ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు. చేస్తున్నారు బట్టి అన్న మొన్న 4-5 మీటింగ్లు పెట్టాడు. గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. సార్, నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటలు, కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్నగా కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న. మీకు అర్థం కావట్లా, ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు. మీరు మరీ ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉందన్నట్టు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉండటం వల్ల ఎవరు పడతాడు మాట్లాడుతున్నారు. కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసర్లను కంటిన్యూ చేసి వాళ్ళు చేసినట్టుగా దాని మీద మాకు ఉంటుంది. కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి. కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరినైనా అద్భుతంగా చేస్తే ఒకటితో. ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే పంతిపట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్లా నుంచొని దూరం నుంచొని ఉంటారు. అవును, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే పక్కన మంత్రులందరూ సమకాలికులు, కొలీగ్స్. అదే ఫ్యూడలిజం లేదు. హెడ్ మాస్టర్కి మాస్టర్కి తేడా ఏముంటుంది? ఏం లేదు. వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది, ఏదైనా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటాను నేను. అదే అంటే ఏం లేదు, ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం దాని తాలూకు ఇంపాక్ట్, దాని తాలూకు అది ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి, జనంలోకి పంపించాలి, జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి. ఒరే నాయన, గతంలో ఇది, ఇప్పుడు ఇది, మీరు ఆలోచించుకోండి. పదవులు రాగాలి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు. పదవి వచ్చిన ప్రతి ఒక్కడికి పదవి అనేది అలంకారంగా కూడదు. AK-47 గన్ ఇస్తే సైనికుడు అవకాశాన్ని గన్తో టక్ 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 కాల్చి చేస్తుండాలి. శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవి. కరెక్ట్. శత్రు శేషాన్ని నాశనం చేయకుండా పదవి రాగాలి ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కాదు, యుద్ధం చేయడానికి ఏదో ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది. AK-47 మీ చేతిలో పెట్టారు. AK-47 చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు. AK-47తో శత్రువులను కాల్చేయమని చెప్తున్నారు. కాల్చండి మీరు. కాదు మీరు, నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూసాను, అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా. మీరు బుక్స్ చదువుతారా? నాకు ఇష్టమైంది అదే అన్న. అవునా? నేను రోజు 4-5 పేజీలను ఏదో ఒక బుక్ చదువుకుంటాను, నాకు ఇష్టం. అదే అంటే మీ మాటకారితనం కదా. నా బుక్ చదివితే ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్రన్న. పెద్ద వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అన్న. వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్నా. మన చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండేది. అవును, నోకియా. ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోన్ ఎందుకు లేదండి? ఇప్పుడు ఎన్నో మారిపోయి కదా. యాపిల్ ఫోన్ ఇప్పుడు 16వ వెర్షన్. అవును, ఆ యాపిల్ ఫోన్ రాగానే అక్టోబర్లో వస్తుంది.
సెప్టెంబర్లో అక్టోబర్లో ఒక 1 మంత్ నుంచి నాకు ఫోన్ కాల్ ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం, అప్డేట్ చేస్తాడు. అప్డేట్ చేసి మనం కూడా అప్డేట్ కావాలన్నా. మనం యాపిల్ ఫోన్ ఒక ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి, మనిషి అప్డేట్ కాకపోతే ఎవడు పట్టించుకుంటాడన్నా. అమ్మో ఈ నాకు mechanism. మేము 20 ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి, చాలా సెంటిమెంట్ అండి. ఆ ఫోన్ రాగానే నాకు బ్లాక్ బస్టర్ వచ్చిందండి, ఆ ఫోనే వాడతానే అండి అంటే కుదరదు. Okay. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి. చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బీరమస్తాన్ రావు వాళ్ళు వీళ్ళు డైరెక్షన్ చేశారు. అవును. ఆ రోజు అప్పట్లో ఖైదీకి కోదండరామరెడ్డి గారు నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కోదండరామరెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు. ఈరోజు ఎవడు ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బస్టర్. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే కొన్ని 100,000 కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి కావాలి బ్లాక్ బస్టర్. అవును. అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తువుని తీసుకురావాలి. ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్లేనన్నా, ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వాల్యూ విషం అవుద్ది కదా, మరి విషాన్ని వేసుకుంటాం. అందుకే కదా అయ్యో, expiry మేము డబ్బులు date పెట్టుకున్నాం ఏదో పొరపాటున వచ్చిపోయాం, ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పని చేస్తలే వేసుకుంటే ప్రాణం పోద్ది. ప్రాణం పోతుంది. అట్లాగే అప్డేట్ కాని వాళ్ళు Dangerous, update కాని వాళ్ళు dangerous. డేంజరస్, అంతేగా వాస్తవం కదా. Fantastic. అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎవడైనా కసితో ఉన్నాడితో పని చేయాలన్నా, అవును. రిలాక్స్ అయినడితో పని చేస్తే ఎందుకు చేయాలి? Relax అయ్యేది. ఏం చేస్తావు అసలు relax నాకు అయ్యేది? బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి, నేను బ్లాక్ బాస్టర్, నేను చెప్పింది జరగాలి, మనం చెప్పింది జరగాలనుకున్న వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది. నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ ఒకటి వచ్చినా రెండోది రాదు. నేను చెప్పింది జరగాలి, మనం చెప్పిందే జరగాలి. నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు. మనందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నెంబర్ 1 ఉన్నారు. ఉదాహరణ అదానీ కంపెనీ కానీ, అంబానీ కంపెనీ కానీ, ఏదైనా కానీ టీం వర్క్ అనేది గొప్పదన్నా. Yes. నేను ఒక్కటి చెప్పింది జరగాలి, మీరందరూ చేయండి అంటే ఒకటేనన్న జీవితంలో. సింహాలన్నీ ఉన్నాయన్న, ఓ పక్క అన్ని గాడిదలు ఉన్నాయన్న, 2 ఫైటింగ్ పెట్టాం. ఎవరు గెలుస్తారా? నిజం చెప్పు సింహాలు కదా. ఆ. ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒకరిని కెప్టెన్గా పెట్టి, ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించేవాడు ఒక గదిలో దమ్మున్నాడై ఉండాలి. నడిపించేవాడు దమ్మున్నాడై ఉండాలి. కరెక్ట్. సింహాలందరికీ వాడు కెప్టెన్, సింహాలన్నీ ఉంటాయి. గాడిద మీరందరూ వెనక్కి తిరగండి, నన్ను సింహాలను వెనక్కి తిరుగుతాయి. ఈ సింహం మీరు అన్నీ వెనకాల గాడిదలన్నింటినీ పరిగెట్టిస్తుంది. అది గుర్తుపెట్టుకో. అంటే నడిపించే నాయకుడు, శాసించేవాడు, హీరో వాడు, అది ఉండాలి. వాస్తవా కాదు అది 100%. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు, ఏ విధంగా నడిపించే కెప్టెన్, నడిపించే. ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం, ఆయన కరెక్ట్గా ఉండాలి. అవును. ఎంతమంది పక్కన ఏమున్నా కానీ లైఫ్ లాగ్ వెళ్ళిపోతాడు కదన్నా. అవును, 100% నువ్వు అద్భుతం, ది బెస్ట్ ఒక డైరెక్టర్, పీక్ డైరెక్టర్ ఒకటి పెట్టి, ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి, అద్భుతం అసలు ఇండియాలో వరల్డ్లో ది బెస్ట్ గ్రాఫిక్ అని పెట్టి, ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి, అద్భుతమైన టీంని పెట్టి, పేర్లు ఎందుకులే, ఒక హీరోగా పెట్టి సినిమా సాటిద్దా? కాదండి, మీరు కూడా మొహమాట పడితే బాధపడకూడదా? అదే అంటే సెటప్ ని బట్టి హీరో ఉండాలి. అదే హీరో దమ్మున్నాని పెట్టి అందరు కొత్త పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. అంతే కదన్నా, ఏముంది ఇప్పుడు 100% మీరు చెప్పినవన్నీ చెప్పాను కదా. ఎప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడినా ఇదే మాట అంటాను. మీరు మాట్లాడే మాటలన్నీ అక్షర సత్యాలు, ఆణిముత్యాలు. నాకు వాటికి రూట్ దొరికింది. అంటే ఈయన నార్మల్ గా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఫిలాసఫర్ దగ్గరికి, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తుంటాడా, లేకపోతే ఆధ్యాత్మిక గురువు ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళే టైం నాకు ఉండదు. అదే అన్న, ఇంత బాగా ఒడుపుగా ఎలా నాకు మార్నింగ్ ఇవాళ సమాధానం దొరికింది. ఆ గది నిండా పుస్తకాలే. నేను మా వాళ్ళకి చెప్పా, షూట్ చేయండి, అవన్నీ చూపిద్దాం ప్రపంచం. ఎందుకంటే లేకపోతే నాలెడ్జ్ అన్నది అది ఊరికే ఏదో అడవిలో చెట్టులా పెరిగేది కాదు. నాలెడ్జ్ అన్నది దానికి చిన్న పెంపకం, దానికి చిన్న నారు నీరు ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఇక్కడ మాట జనాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని, తెలిసి తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ అని చెప్పి చాలా చెప్పారు కదా. నువ్వు తెలిసి వాడితో సమాసం చేసి, వాడితో ఫ్రెండ్షిప్ చేసి, వాడితో ఇంటరాక్ట్ అయ్యి, వాడి వల్ల నువ్వు నష్టపోయి మాట్లాడటం వేరు. ఎవరో పలానాడు ఎక్కడో ఉన్నాడు ఆడమ్మా అంటే తప్పు కదా. మీ విషయంలోనే జరిగింది అది.
ఒక ఆఫీస్ లో మీ గురించి టాపిక్ ఎన్ని అన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి 100 మంది మాట్లాడుకుంటారు, అవును. పవన్ కళ్యాణ్ గురించి 1,00,000 మంది మాట్లాడుకుంటారు, చంద్రబాబు మంది గురించి కోటి మంది మాట్లాడుకుంటారు. అవన్నీ మనం ఎక్కడ కానీ పట్టించుకుంటాం? ఇంకొక ముఖ్య విషయం అండి, ఆ. మీరు ఈ రోజున ఉమ్. అసలు మామూలుగా ఒక చిన్నపాటి నటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు అందరికీ కళ్ళు తిరిగే రేంజ్లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ అయిపోయి బ్యాక్ టు బ్యాక్ ఆయనతో తీసి వెంటనే జూనియర్ ఎన్టీఆర్తో తీసి ఓ పక్కన నటుడు, ఓ పక్కన నిర్మాతగా ఒక స్థాయికి. బండ్ల గణేష్ అంటే తెలియని తెలుగువాడు ఎవడైనా ఉన్నాడా? ఉమ్. హిందీ వాడు ఎవడైనా రాష్ట్రాల్లో ఉంటే నాకు తెలియదు, కానీ తెలుగు వాడు ఎవడైనా ఉన్నాడా బండ్ల గణేష్ అంటే తెలియని వాడు ఎవడైనా? అంత పాపులారిటీ అన్నది అసలు ఈ ప్రయాణం ఇది ఎలా సాధించారు? అసలు మీ వెనకాతలు ఉన్న విజయ రహస్యం ఏంటంటే ఒక్క మాట చెప్పండి నాకు. నేను ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్. మళ్ళా చెప్తున్నా, నేను మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ మనిషిని కాదు. నేను ఏ విషయంలో అరే failure నేను అండి? నాకున్న తెలివికి, నాకున్న లౌక్యానికి, నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా? నేను ఎక్కడుండాలి చెప్పు? నేను తెలివిగా పుట్టటమే నాకు చేసుకున్న పాపమా? నాకున్న తెలివికి, నాకున్న దానికి, నాకున్న సినిమా మీద నాకున్న కమాండ్ ఎవరికి లేదన్నా. నాకు తెలుసు కదా, 24 క్రాఫ్ట్స్ గురించి నేను చెప్తా. నువ్వు సినిమా డబ్బు ఒక్కటే పెడితే సినిమా తీయటం కాదు కదన్నా. సినిమా అంటే ఏం చెప్పు? 24 క్రాఫ్ట్ల గురించి టక్క చెప్పు. కథ స్త్రీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ తీసేదాకా ఏ రోజు ఏమవుద్దో నేను చెప్పగలుగుతా. మీకు నాలెడ్జ్ ఉంది, ఆ. నో డౌట్, దానిలో డౌట్ లేదు. ఆ. లేకపోతే పవన్ ఏ- కళ్యాణ్ లాంటి hero ఏ ఎందుకు చిన్న తీస్తారు? ఏ చిన్న ట్రాక్లో, ఏ మిక్సింగ్లో మిస్ అయినా, ఏ ఎఫెక్ట్ మిస్ అయినా, ఏ డబ్బింగ్ వాయిస్లో వచ్చినా, ఏ సెట్లో బాగోపోయినా, ఏ కాస్ట్యూమ్ బాగోపోయినా, ఏ మేకప్లో ఎక్కడున్నా, ఏ ఏది చిన్న పాడైనా, పొరపాటు జరిగినా ఏది పాడైనా సినిమా మీద ఇంపాక్ట్ ఉంటుంది. 100% చాలా దుష్ప్రభావం చూపిస్తుంది మ్మ్. సినిమా మీద. ఒక అద్భుతంగా కానీ రాజమౌళి గారి ఎక్కడ- సినిమాలో సీజీ అద్భుతంగా ఉంటుంది, వేరే సినిమాలు అప్ టు మార్క్ ఎందుకు ఉండలేదు? చేసిన వాళ్ళే చేస్తున్నారంటే వాళ్ళే ఆల్మోస్ట్ కమైండ్ ఉండాలి, ఆ కమాండ్, దాని మీద పట్టు ఉండాలి, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఎక్కడ మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు గాడి తప్పారండి? నేనేం గాడి తప్పలా. సినిమా గాడి తప్పడం ఏంటంటే చూశాను. గ్యాప్ ఇద్దామని టెంపర్ తర్వాత అనుకున్నాను ఎందుకో. అది మనకి అయింది సినిమా అన్న. సినిమా అనేది నా మదర్ అన్న. మా అమ్మకి నేను దూరం అవటం అవుద్దా? అవును. ఎట్లా అవుద్ది చెప్పు? మీరు నోరు మూయించేస్తారు ఆ, చాలా ఇంకా ఎట్లా అవుద్ది సులభంగా. చెప్పు? మా అమ్మకి నాకు సంబంధం లేదు అంటే కుదురుద్దా? కుదరదు. అమ్మే, సినిమా ఈ సినిమానే. ఇవన్నీ కదా, ఈ చిన్నమ్మలు పిన్నమ్మలు ఇవన్నీ ఉంటారు పోతారు వీళ్ళందరూ. మదరే కదా, 9 నెలలు కన్న తల్లే కదన్నా. చాలా చాలా గొప్ప. అంటే మ్మ్. ఇట్ ఈస్ మీ ఇంటర్వ్యూ చూసిన నాకు ఇష్టం, సినిమా తీయటం ఇష్టం, సినిమా రంగంలో ఉంటే ఇష్టం. ఎప్పుడు నాకు రంగం నేను వచ్చింది అన్న, నిజంగా చెప్తున్నా, నేను సినిమా రంగంలో ఎవరిని పొగడయ్యే మెహర్బానీ కోసం కాదు. నాకు చిరంజీవి, నేను నిజంగా చెప్తున్నా, నేను సినిమా రంగం వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను హైదరాబాద్ వచ్చి మా చిరంజీవి చూడొచ్చు, హైదరాబాద్ వెళ్తే అన్న ఫీలింగ్తో నాకు తెలుసు, అది నాకు తెలుసు, అది కదా, నాకు తెలుసు. 100 సార్లు అని ఉంటా నేను ఆయన చూడటానికి. ఆయన చూడొచ్చా, ఆయన ఎంత గొప్పోడంటే అన్న. మాస్టర్ షూటింగ్, ఇది గుర్తుపెట్టుకో. మాస్టర్ షూటింగ్లో ఎక్కడ శ్రీశైలం డ్యామ్ మీద షూటింగ్ చేసాం. సాంగ్ అయిపోయినాక ఆయన క్యారివ్యాన్లో ఆయనకు ఒక బస్సు ఉండేది. అవును, బస్సు ఆయనే ఎక్కించుకున్నారు. మొట్టమొదటి ఉన్న క్యారీవ్యాన్ ఉన్నది ఆయనకి. ఆయన తెలుగు ఇండస్ట్రీకి స్టైల్ తీసుకొచ్చింది ఆయన. ఆయనే ఎవడు ఏదో మాట్లాడతారు, అందరిదే carry-van స్టైల్ ఇట్లా ఉండొచ్చు. అప్డేట్ యాపిల్ ఫోను ఏంటో మెగాస్టార్ అది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుంది, ఆటో అప్డేట్ అది. యాపిల్ ఫోన్ ఏందో మెగాస్టార్ అది, చిరంజీవి గారు. Perfect, perfect. ఆయన కారెక్యం ఎక్కించుకున్నాడు. అప్పుడు చిరంజీవి గారితో గడపటం అంటే ఏంటప్పుడు అంత బాగుండేవాడు ఆ షూటింగ్ టైంలో. కారు ఎక్కితే ఆయన అంత గొప్పవాడంటే, పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడు. నేను, వేణుమాధవ్, ఉత్తేజ్, తిరుపతి ప్రకాష్, నలుగురివి, శివాజీ కూడా 5 ఉన్నాం. అసలు మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన మాతో పిల్లాడైపోతాడు కదా. ఆయన అప్పుడు ఇంటికి పిలిచి అని అట్లా బాగుండేవాడు కదా. పిలుస్తుంటే పాపం శివాజీ వాడు గుర్తుందో లేదో నాకు తెలియదు. అప్పుడు కొంచెం మేము పర్వాలేదు, వినోదం యాక్ట్ చేసాం కొంచెం. నేను ఎప్పుడు నాకు భగవంతుడి వల్ల నేను మంచి హ్యాపీ. నాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండేవి కాదు, ఉండవు కూడా. నాకు అంత ప్లానింగ్ ఉంటుంది. నాకు ఉంటే వీడియో చెప్తే గబక్కని లేచి ఆ క్యారివ్యాన్లో, ఆ బస్సులో పైన ఓ డాష్ బోర్డ్ లాంటి దాన్ని తీసి, ఒక చిన్న బ్యాగ్లో తీసి, 10,000 ఎంత డబ్బులు ఎంత ఉన్నాయన్న. 25 ఏళ్ల కిందట. ఎప్పుడు 25 కన్నా ఎక్కువ అనుకుంటా. మాస్టర్ గారు తీసి ఆ కట్ట ఆడికి ఇచ్చి ఉంచుకొని ఇచ్చాడు. ఎవరికి? శివాజీకి. చిరంజీవి గారు.
నాకైతే అన్న అసలు ఈయన మనిషేనా ఈయనమ్మ దేవుడా అంటే ఏంటన్న ఒక నిమిషంలో అన్నీ ఉంచుకోరా ఉంచుకో శివ ఉంచుకో జీవులో పెట్టాడా గ్రేట్ నిజంగా. ఐ నో లాట్ మెనీ మరి థింగ్స్ అట్లా. వీళ్ళమ్మ ఊరకే పెద్ద ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు బ్లాక్ బస్టర్ కొట్టలేమన్నా. అబ్బా, what a word. కాదన్నా ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు Blockbuster విల్లాస్ కట్టొచ్చు ప్లానింగ్ లేసి మాస్టర్ ప్లాన్ వేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు పొలం కొనొచ్చు కానీ బ్లాక్ బస్టర్ కొట్టా బిల్డింగ్ కట్టొచ్చు. అంతేగాని అది చిరంజీవి గారు అంతేగాని సో నైస్ ఆఫ్ యూ గణేష్ బాయ్ బాబు. అన్న థ్యాంక్ యూ. మీరు ఈ టైంలో అంటే మీకున్న గొడవలు హడావుళ్ళ మధ్యలో మా హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి నేను హిట్ టీవీకి ఇలా నాగేంద్రానికి ఇచ్చా మళ్ళీ నేను అదే మళ్ళీ రేపు నన్ను 100 మంది అడిగినా నీకు ఎందుకు ఇవ్వాలంటే నీకు నేను అప్పున్నా నీకు ఎప్పుడో మాట అన్నకు మాట ఇచ్చాను పాపం బాగోదు పెద్ద మనిషి ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం అన్న. నిన్ను జనం నిన్ను ఎందుకో అంటే కొందరికి కొన్ని ఉంటాయి అన్న మనకి నన్ను కూడా 100 మంది ఆడు అంటారు ఆడికి ఏం తెలుసు అన్న ఎల్కే గాడికి వాడికి ఏం తెలుసు నా గురించి నా నైజం ఏం తెలుసు నా క్యారెక్టర్ ఏం తెలుసు నన్ను అనేవాడికి అర్హత ఉండాలిగా మరి ఆడికి అర్హత ఉంది అట్లాగే మిమ్మల్ని అనేవాడికి కూడా మీ గురించి ఏం తెలుసు మీ చదువు ఏంది మీ సంస్కారం ఏంది మీ సభ్యత ఏంది వాట్ ఈజ్ నాగేంద్ర బాబు అనేది నాకు తెలుసు కాబట్టి ఐ రెస్పెక్ట్ యూ ఐ లవ్ యూ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. ఈ మాటల ప్రవాహం, ఈ మాటల పోగు, ఈ మాటల రథంతో ఎంతసేపు కూర్చున్నా మనకి టైం తెలియకుండా ముందుకు వెళ్ళిపోతుంది. బట్ ఆయనకున్న ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ మాత్రం టైం ఇచ్చి మనతో టైం గడిపి అభిప్రాయాలు, అనుభవాలు, అనేక రకమైన ఉద్దేశాలు, సమకాలీన పరిస్థితుల మీద, సినిమా మీద, తనకు నచ్చిన వ్యక్తుల మీద, అన్నిటి మీద చాలా అసలు బ్రహ్మాండంగా ఏమాత్రం అరమరికలు లేకుండా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన కంటెంట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.